గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. లాస్ట్ నైట్ 9:30 గంటలకి ఒక వీడియో వైరల్ అవుతూ మేము రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఆ వీడియోలో ఒక వ్యక్తి లాఠీతో కొడుతూ ఇంకొక వ్యక్తి పక్కనే కూర్చున్నట్లు ఉన్నది. తర్వాత మాకు తెలిసిన సోర్సెస్ ద్వారా ఆ కొట్టుతున్న వ్యక్తులు దినేష్ అని, తర్వాత అనిల్ రెడ్డి అని తెలిసింది. ఈ అనిల్ రెడ్డి ఇక్కడ మన భూమన కరుణాకర్ రెడ్డి గారికి డ్రైవర్గా పనిచేస్తుంటాడని కూడా తెలిసింది. ఈ అనిల్ రెడ్డి ఇప్పటికి సుమారు 6 కేసుల్లో కూడా నిందితుడిగా ఉన్నట్లు తెలిసింది. తర్వాత ఇమీడియట్గా ఆ బాధితుని కోసము, తర్వాత ఈ అనిల్ రెడ్డి, తర్వాత దినేష్ కోసము వారిని పట్టుకున్నట్టుకి పార్టీలను పంపించడం జరిగింది. అందులో భాగంగా ఈ అనిల్ రెడ్డిని మా కస్టడీలోకి ఈరోజు ఉదయం తీసుకోవడం జరిగింది. సబ్సిక్వెంట్గా అనిల్ రెడ్డిని విచారించిన తర్వాత తెలిసిన విషయం, జగ్గారెడ్డి అలియాస్ జగదీష్ అనే వ్యక్తి కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయినాడని తెలిసిన తర్వాత ఆ జగదీష్ అనే వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. తర్వాత ఇందులో ఇన్వాల్వ్ అయిన దినేష్ గురించి కూడా పార్టీలను పంపించడం జరిగింది. దినేష్ని త్వరలో పట్టుకుంటాము. ఇంకా వారి చేతిలో దెబ్బలు తిన్న పవన్ గురించి వారిని విచారించగా పవన్ నిన్న మధ్యాహ్నం వాళ్ళు కొట్టి వదిలిపెట్టినట్లు తెలిసింది. తర్వాత అనిల్ రెడ్డిని ప్రాథమికంగా తెలిసిన విషయం ఏంటంటే, ఈ అనిల్ రెడ్డికి ఎస్విపి అనే పేరుతో బైక్ రైడర్స్ అండ్ రెంటల్స్ అనే ఆఫీస్ మన తిరుపతిలో శ్రీనివాసం ఎదురుగా ఒక ఆఫీస్ ఉంది. దాంట్లో మోటార్ సైకిళ్ళు బాడుక్కిస్తుంటాడు. అందులో భాగంగా ఈ పవన్ అనే వ్యక్తి కూడా ఒక మోటార్ సైకిల్ తీసుకొని పోవడం జరిగింది. కానీ రెంటు ఇవ్వడం లేదు, మోటార్ సైకిల్ తిరిగి ఇవ్వడం లేదని చెప్పేసి ఆయన కోసం, పవన్ కోసం అనిల్ రెడ్డి వెతుకుతూ ఉంటాడు. జగ్గారెడ్డికి కూడా సేమ్ మోటార్ సైకిల్ రెంటల్స్ అండ్ రైడర్స్ ఆఫీస్ ఉంది. ఆయన కూడా మోటార్ సైకిల్ ఇస్తుంటారు. ఆయన దగ్గర కూడా మోటార్ సైకిల్ తీసుకొని పోయి ఇవ్వలేదనే నెపంతో ఈ పవన్ అనే వ్యక్తి రైల్వే స్టేషన్ దగ్గర వీళ్ళకి తారసపడితే అనిల్ రెడ్డి ఆఫీస్కి తీసుకొని పోవడం జరిగింది. అనిల్ ఆఫీస్కి తీసుకొని పోయిన తర్వాత అక్కడ దినేష్ అనే వ్యక్తి కూడా అక్కడికి వచ్చి ఆయన కొట్టడం జరిగింది. అంటే దినేష్ అనే వ్యక్తికి కూడా డబ్బులు బాకీ ఉన్నట్లు తెలుస్తుంది ఈ పవన్. దానికోసం దినేష్ అనే వ్యక్తి కొడుతున్నాడు. వీళ్ళు బైకుల కోసం వీళ్ళు కూడా అక్కడ డీటైన్ చేశారు మధ్యాహ్నం వరకు. తర్వాత సబ్సిక్వెంట్గా వాళ్ళ ఫాదరు, పవన్ ఫాదరు ఫోన్ ద్వారా వీళ్ళకి నేను ఆ డబ్బులు చెల్లిస్తాను అంటే వదిలిపెట్టినామని వీళ్ళు చెప్తున్నారు. తండ్రి యొక్క కంప్లైంట్ మేరకు వీరి మీద కిడ్నాప్ మరియు అటెంప్ట్ మర్డర్, రాంగ్ఫుల్ కన్ఫైన్మెంట్, తర్వాత SC/ST యాక్ట్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. ప్రస్తుతం మా దగ్గర అనిల్ రెడ్డి మరియు జగ్గారెడ్డి అలియాస్ జగదీష్ మా దగ్గర ఉన్నారు. దినేష్ కోసం వెతుకుతున్నాము. ఇంకా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ అయిన వారందరి కోసం కూడా ఎఫర్ట్స్ చేసి వాళ్ళందరినీ కూడా త్వరలో పట్టుకుంటామని తెలియజేస్తున్నాం. అవును, ఆ లాఠీ కొడుతున్న వ్యక్తి దినేష్గా మనం గుర్తించాము. ఆ దినేష్ పక్కా ఊర్లో ఉన్నారని, ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది. మనకున్న సోర్సెస్ మేరకి దగ్గరలో ఉన్నారని తెలిసింది. అక్కడ పార్టీని పంపించాము. ఆ దినేష్ను పట్టుకున్న తర్వాత ఆ లాఠీ ఆయనకి ఎలా వచ్చిందనే విషయం మనకి తెలుస్తుంది. బట్ ఆ లాఠీ ఇక్కడ పోలీస్ స్టోర్స్లో బయట అమ్ముతుంటారు. ఆ విధంగానే తీసుకొని ఉండవచ్చని మేము అనుకుంటున్నాం. ఏది కొట్టిండేది మన శ్రీనివాస్ ఎదురుగా అనిల్ రెడ్డి ఆఫీస్, అది SVP ఆఫీస్, బైక్స్ రైడర్స్ అండ్ రెంటల్స్ అనే ఆఫీస్ పేరుతో ఆయన ఒక ఆఫీస్ ఓపెన్ చేసుకున్నాడు. ఆ ఆఫీస్ ద్వారా మోటార్ సైకిళ్ళు కావాల్సిన వ్యక్తులకి రెంట్కి ఇస్తుంటాడు. సరే, ఇప్పుడు పవన్ వాళ్ళ ఫాదర్ కంప్లైంట్ ఏమని ఇచ్చినాడు, వాళ్ళ కొడుకు ఇప్పటికైనా ఆచూకీ ఏమైనా తెలిసిందా, ఎలా ఏంటి, దానికి సంబంధించి ఏమన్నా వివరాలు? యాక్చువల్గా పవన్ ఫోన్ నెంబర్ మనము తీసుకోవడం జరిగింది. పవన్ కాంటాక్ట్ చేస్తుంటే లిఫ్ట్ చేయడం లేదు. ఇప్పుడు వీళ్ళని మన దగ్గర ఉన్న వ్యక్తులు అనిల్ రెడ్డి, తర్వాత ఆ జగ్గారెడ్డిని విచారిస్తే నిన్న 1:30కి వాళ్ళ ఫాదర్ అష్యూరెన్స్ ఇస్తే వదిలిపెట్టినామని చెప్తున్నారు. మనకి వాళ్ళ ఫాదర్, దానికి కూడా ఒక పార్టీని మనం పంపించడం జరిగింది. త్వరలో ఆ పవన్ కూడా ట్రేస్ చేస్తామండి. మనకున్న సమాచారం మేరకు సేఫ్గా ఉన్నాడండి. అటెంప్ట్ మర్డర్ పెట్టడం జరిగింది, కిడ్నాప్ కేసు పెట్టడం జరిగింది, రాంగ్ఫుల్ కన్ఫైన్మెంట్
పెట్టడం జరిగింది. రాంగ్ఫుల్ కన్ఫైన్మెంట్ అక్రమంగా నిర్బంధించినారని, ఇక్కడ రైల్వే స్టేషన్ నుంచి వాళ్ళ ఆఫీస్కి తీసుకొని పోయినారు కాబట్టి కిడ్నాప్ కేసు నమోదు చేశాము. అక్కడ ఆయన్ని బాగా అసాల్ట్ చేసి హింసించారు కాబట్టి అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టడం జరిగింది. డెఫినెట్గా రౌడీ షీట్ ఓపెన్ చేస్తామండి. అనిల్ రెడ్డి మీద, తర్వాత జగ్గారెడ్డి మీద, దినేష్ మీద డెఫినెట్గా చేస్తాము. ఇంకా వేరే వాళ్ళు ఇన్వాల్వ్ అయిన వాళ్ళను కూడా ట్రేస్ అవుట్ చేసి వాళ్ళ మీద కూడా ప్రాంప్ట్ యాక్షన్ తీసుకుంటాం. గత కొద్ది రోజులుగా కూడా వైసీపీకి సంబంధించినటువంటి చోటా లీడర్లు తిరుపతిలో రౌడీజం చేసుకుంటూ వెళ్తున్నారు. అలాంటి వారిపైన గట్టి చర్యలు తీసుకొని రాబోయే రోజుల్లో కట్టడి చేసే అవకాశం. ఇప్పుడు మనకి ఇది సెకండ్ ఇన్సిడెంట్. చైతన్య యాదవ్ అని కూడా లాస్ట్ మంత్ ఇన్వాల్వ్ అయ్యాడు. ఆయన మీద కూడా అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టడం జరిగింది. రౌడీ షీట్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. అంటే సార్ ఇప్పుడు ఈ పవన్ కొడుతున్న దృశ్యాలు ఫోన్లో తీసి బయటకు వచ్చినాయి కదా, ఆ బయట ఉన్న సోషల్ మీడియాలో ఉన్న వీడియోస్ ఇంకా ఏమైనా ఉన్నాయా? తీసిన వ్యక్తి ఎవరు, ఆ ఫోన్ ఎవరిది, అసలు ఏంటి? మామూలుగా అప్పులు తీసుకోవడానికి తీసుకున్న వ్యక్తులను కొట్టి అడగచ్చు కానీ కొడుతూ వీడియో తీయడము ఇదంతా అంటే మనకి ఉన్న ప్రాథమిక సమాచారం మేరకు ఇప్పుడు మన దగ్గర ఉన్న ముద్దాయిలు చెప్పిన దానిని బట్టి ఈ పవన్తో పాటు ఆయనకు సంబంధించిన వ్యక్తి వచ్చి వాళ్ళు వీడియో తీసుకొని పెట్టినారనేది మనకున్న సమాచారము. అది ఆ పవను తర్వాత ఆయన వెంట ఉన్న ఆ వ్యక్తి దొరికితే మనకి ఎవరు వీడియో తీశారు అనేది మనకి నిర్ధారణ అవుతుంది. అవును అవును. ఎవరు యాక్చువల్గా వీళ్ళు అనిల్ రెడ్డి మనకు దగ్గర దినేష్ లేడు. అనిల్ రెడ్డి చెప్పేది ఏంటి అంటే ఇంకా చాలామంది వచ్చారు ఆఫీస్కి అనేది చెప్తున్నారు. యాక్చువల్గా అయితే అనిల్ రెడ్డికి జగ్గారెడ్డికి సంబంధం లేదు. అనిల్ రెడ్డికి దినేష్కి ఒకరికొకరి సంబంధం లేదు. ఈ పవన్ అనే వ్యక్తి దినేష్ అనిల్ రెడ్డికి దొరుకుతూనే ఆ సమాచారాన్ని అంతా తెలుసుకొని వీళ్ళంతా అనిల్ ఆఫీస్కి పోవడం జరిగింది. అది దానికోసం ఎఫర్ట్ చేస్తున్నాము. సీసీ ఫుటేజెస్ ఉన్నాయని తెలిసి, సీసీ కెమెరాలు ఉన్నాయని తెలిసింది. ఫుటేజెస్ ప్రిజర్వ్ అయినాయా లేదా అనేది మేము ఇప్పుడు చూస్తున్నాం, త్వరలో తీసుకుంటాం. అంటే మనకున్న ఈ ముద్దాయిలు చెప్పేదాని సమాచారాన్ని బట్టి, తర్వాత వాళ్ళ ఫాదర్ చెప్పే సమాచారాన్ని బట్టి నిన్న ఉదయం 9 గంటల నుంచి వీళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉన్నారు. 1:30కి వదిలిపెట్టినారని మనకు తెలిసింది. దినేష్ రెడ్డి అనే వ్యక్తి మీద వెస్ట్ పిఎస్లో ఉంది. ఆయన కాదు, దినేష్ అనే వ్యక్తి ఇన్వాల్వ్ అయ్యిండేది. ఆ దినేష్ ఎవరు అనేది ఇంకా మనకు పూర్తిగా తెలియరాలేదు. ఇప్పుడు మన దగ్గర ఉన్న ముద్దాయిలకు కూడా ఆ దినేష్తో పరిచయం లేదు. ఖచ్చితంగా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకుంటాము. తప్పు చేసిన వాళ్ళని ఉపేక్షించే ప్రసక్తే లేదు. వాళ్ళని తప్పకుండా కస్టడీలోకి తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళ మీద కఠిన చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. చట్ట ప్రకారం అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. రౌడీ షీట్స్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. అంటే ఈ రౌడీ షీటర్స్కి ఏదైనా కౌన్సిలింగ్ ఏదైనా పెడతారా? ముందు ఎన్నికలకు ముందు పెడతాను రౌడీ షీటర్లు పిలిపించి భయపిస్తున్నారు. ఇప్పుడు కూడా పోలీస్ అంటే భయం లేకుండా పోయిందంటే ఈ రౌడీ షీటర్స్ని మేము ఎప్పటికప్పుడు టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ పొటెన్షియల్ రౌడీ షీటర్స్ని ఎప్పటికప్పుడు వాళ్ళని స్టేషన్స్కి పిలిపించుకోవడం జరుగుతుంది. కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. అవన్నీ జరుగుతున్నాయి. దాన్ని ఇంకొద్దిగా ఇంటెన్సిఫై చేస్తాం. దాన్ని నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు